గాజువాక జంక్షన్ నుంచి శిలానగర్ జంక్షన్ నుంచి సుమారు 150 మీటర్ల దూరంలో పోర్ట్ రోడ్డుకి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ డెడ్ బాడీస్ ఉన్నాయని చెప్పేసి మనకి 100 కాల్స్ రావడం జరిగింది. దాంట్లో మనకు వచ్చి వెరిఫై చేస్తే ఎక్కడి నుంచో తీసుకొచ్చేసి లారీలో ఇక్కడ ఈ డబ్రీస్ మరి అక్కడ పోసి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తూ ఉంది. ఆ డబ్రీస్ లోపల గమనిస్తే పైకి ఒక 2 శవాలు కనబడి, ఒక మగ మనిషి శవం, అదేవిధంగా రెండు పక్కన ఆడమనిషి శవం ఉన్నాయి. అవి కూడాను చూస్తే పూర్తిగా మన క్రిస్టియన్ సంబంధించిన శవంలాగా అనిపిస్తూ ఉంది. దాని శవాన్ని చుట్టూతో తెల్లటి బట్ట కప్పేసి తర్వాత దాని పక్కనే మరి చెక్కలు ఉన్నాయి, దాని చెక్క తాలూకు ఆనువాళ్ళు ఉన్నాయి. అదేవిధంగా మరి మెడలో వేస్తారు, చనిపోయిన తర్వాత మెడలో వేస్తారు పూలమాలలు అవి. అదేవిధంగా శ్మశానంలో ఉండే పుర్రెలు, ఎముకలు, అదేవిధంగా తలగడలు, రకరకాల అవశేషాలు, మానవ అవశేషాలు అన్నీ కూడా ఉన్నాయి. దహన సంస్కారాలు చేసేటప్పుడు ఏదైతే మనం మెటీరియల్ వాడతామో ఆ మెటీరియల్ అన్నీ కూడా ఈ డబ్రీస్లో కనపడటం జరిగింది. కాబట్టి మనం కంగులు రావడం జరిగిందంటే ఎక్కడి నుంచో ఒక శ్మశాన ప్రాంతంలో నుంచి ఈ మట్టిని తవ్వి తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసినట్టుగా అనిపిస్తూ ఉంది. మరి 2-3 ప్రాంతంలో మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో, ఎటువైపు నుంచి తీసుకొచ్చారో అన్న దిశగా మరి దర్యాప్తు చేయడం జరుగుతుంది. గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో కొన్ని శవాలు కనిపించాయని చెప్పేసి డైల్ 100కి ఒక వ్యక్తి ఫోన్ చేయడం జరిగింది. వెంటనే మన పోలీసు బృందాలు ఇక్కడికి వచ్చి వెరిఫై చేయడం జరిగింది. ఇక్కడ ఈ ప్లేస్ని పరిశీలించిన పిమ్మట మనకు తెలిసింది ఏంటంటే ఇది సబ్బవరం నుంచి శీలానగర్ మీదుగా ఏదైతే పోర్టు రోడ్డుకి సంబంధించి గ్రీన్ఫీల్డ్ హైవే కనెక్టివిటీ రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్న క్రమంలోనే వీళ్ళు కన్స్ట్రక్షన్ వర్క్ చేయడం కోసం ఒక రోడ్డు ఓపెన్ చేశారు. ఈ ప్యారలల్గా ఈ ప్లేసు ఖాళీగా ఉండటం వల్ల, గతంలో ఖాళీగా ఉండటం వల్ల రకరకాల బిల్డింగ్లో టౌన్లోనే ఎక్కడైనా కట్టినట్లయితే ఆ బిల్డింగ్ మెటీరియల్ కూడా ఇక్కడ డంప్ చేయడం అనేది ఇక్కడ ఆచారంగా నడుస్తుంది. ఇక్కడ అదే టైంలో వీళ్ళు వర్క్ చేస్తున్న ప్రాంతానికి కొద్ది దూరంలో ఈ రోడ్డు ఓపెన్ చేసిన రోడ్డు ప్రక్కనే ఒక శ్మశానానికి సంబంధించి ఎక్కడైనా మెటీరియల్ తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేశారు. దాంట్లో మానవ అవశేషాలకు కనిపిస్తున్నటువంటి ఒక దగ్గర పూర్తిగా ఒక మానవ శరీరం కనిపిస్తుంది, ఇంకో దగ్గర 2 పార్ట్లుగా కనిపిస్తున్నాయి. ఇక శవాలన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఒకటి దాని పక్కన ఉన్న మెటీరియల్ చూసినట్లయితే ఖననం చేసినప్పుడు మనిషి చుట్టూ వైట్ కలర్ క్లాతులు చుట్టినవి, మెడలో వచ్చిన పూలదండలు, కాడలు, బాక్సులు, తర్వాత ఏదైతే చనిపోయినప్పుడు మనం ఆచారం ప్రకారం వాళ్ళు వేసుకున్న పడకకు సంబంధించిన బొంతలు, తలగడ టైప్లో ఉన్నవన్నీ కూడా ఇక్కడ డంప్ చేయడం జరిగింది. ఇవన్నీ దీంతో పాటు రకరకాల ఎముకలు కూడా కనిపిస్తున్నాయి. దీని మీద కంక్లూజన్కి రావడం కన్నా ఇవన్నీ కూడా ఈ దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైనా ఈ మట్టికి సంబంధించి ఎక్స్కవేషన్ చేసి, శ్మశానంలో ఎక్స్కవేషన్ చేసి అవి తీసుకొచ్చి ఇక్కడ రాత్రి సుమారు 2 నుంచి 3 ప్రాంతంలో చీకట్లో కనిపించకపోవడం వల్ల మట్టి తవ్వి అది ఇక్కడ తీసుకొచ్చి వేయడం జరిగింది. ఉదయం లేచి చూసేసరికి అక్కడ శవాలు మనకు కనిపించినట్టుగా ఒక ఫేక్ మెసేజ్ బయటికి వెళ్ళకూడదనే ఉద్దేశంతో, ఏదైనా అన్నెసరీగా వదంతులు కూడా బయటికి స్ప్రెడ్ అవ్వకూడదు ఉద్దేశంతో మీ మీడియాను డైరెక్ట్గా తీసుకొచ్చి ఇక్కడ పరిస్థితిని మీరు డైరెక్ట్గా సమీక్షిస్తే పబ్లిక్కి ఒక మంచి మెసేజ్ వెళ్తున్న ఉద్దేశం మీద మీకు అడ్రస్ చేయడం కోసం ఇక్కడ వెళ్ళడం జరిగింది. దయచేసి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అక్కడ మీరు చూసినట్లయితే రకరకాలు ఉన్నాయి. బిల్డింగ్ మెటీరియల్స్ అయితేనేంటి, పక్కన మట్టి పూడికి వెళ్తే తవ్విందేంటి, శ్మశానం రకరకాల మెటీరియల్స్ ఉన్నాయి. దాంట్లో ఒక పోగులో ఇవన్నీ ఒక కన్సైన్మెంట్లో తీసుకొచ్చిన పోగులు మాత్రం ఇవన్నీ కూడా చిన్న అవశేషాలు, పూరి టైపులు, తర్వాత ఏమో ఎముకలు, తర్వాత